హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. ఈ ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ క్లాత్ మీద స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేయాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి. చంకడౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ వైపు షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఈ ఉక్స్ పట్టీ వైపు షోల్డర్ జాయింట్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టీ ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టీని తీసుకొని నెక్ దగ్గర పైన 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ మధ్యలో డాట్ కోసం షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఫ్రంట్ పార్ట్ని లాగకుండా పెట్టేయాలండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి 2.5 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ 2 మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి. ఈ టక్సులు 2 ఒకే దగ్గరికి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో కొలుసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మెయిన్ డాట్ పొడవుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి. ఈ డాట్ పొడవు ఎవరికైనా 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, కొంచెం 1/4 ఇంచ్ లోపలికైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ 2 డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో కొలుసుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి.